హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హారిక బోనం గారు, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో ఆవిడతో మాట్లాడదాం రండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే పెరిమెనోపాజ్ అంటే అసలు ఏంటి అంటే ఇది కొంచెం కొత్తగా వింటున్నాము. దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? కరెక్ట్. సో మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం అండి. రఫ్లీ ఏజ్ మన ఇండియాలో లేదా ఎనీ కంట్రీలో యూజువల్లీ 48 to 55 ఇయర్స్ మధ్యలో పీరియడ్స్ ఆగిపోతాయి. దాన్ని మెనోపాజ్ అంటాం మనం. పీరియడ్స్ ఆగిపోయాక 1 ఇయర్ కంప్లీట్గా పీరియడ్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోస్ట్ మెనోపాజల్ విమెన్ అంటారు. వాళ్ళకి మెనోపాజ్ వచ్చేసింది అని అప్పుడు మనం డయాగ్నోస్ చేస్తాం. ఎవరైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయో అంటే 45 అండ్ అబవ్ రఫ్లీ అనుకోవచ్చు మనం. కొంతమందికి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, కొంతమందికి మెల్లగా ఆ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ 4 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి, 6 మంత్స్కి, చివరికి 1 ఇయర్ ఫుల్గా పీరియడ్ అయిపోతుంది. సో ఈ పీరియడ్ ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో, రెగ్యులర్గా మంత్లీ పీరియడ్ వచ్చే వాళ్ళకి 45, 46 రఫ్లీ ఆ ఏజ్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, అలాగే కొంతమందికి పీరియడ్ పూర్తిగా ఆగిపోవడానికి ముందే హాట్ ఫ్లషెస్ అంటే వేడిగా ఫేస్ మీద స్వెట్టింగ్ రావడం, హాట్ వేవ్స్ అంటారు, ఫేస్ మీద వేడి వేడి స్పెల్స్ రావడం, అరచేతుల్లో ఎక్కువ చెమటలు పట్టడం, మానం అంటే వెజైనా చాలా డ్రైగా ఉండడం, హస్బెండ్తో కలిసినప్పుడు డిఫికల్టీ ఉండడం, పెయిన్ ఉండడం, లేదా మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవ్వడం, ఎక్కువ ఇరిటబిలిటీ, తొందరగా కోపం రావడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఏవైతే హార్మోన్ డెఫిషియన్సీ అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ మన అండాశయాలు ఓవరీస్ ప్రొడ్యూస్ చేస్తాయండి. ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఈ సిమ్టమ్స్ అన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అండ్ పీరియడ్స్ ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ అవుతాయో దీన్ని మనం మెనోపాజల్ పీరియడ్ అంటాం. సో ఈ ఏజ్ ఉమెన్ ఏ రకమైన మెజర్స్ తీసుకోవాలి ఇవన్నీ తట్టుకోవడానికి అంటే డెఫినెట్గా వాళ్ళు ఒకటి హార్మోన్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి న్యాచురల్ జనరల్ మెజర్స్ కొన్ని ఉంటాయి, మెడిసిన్స్ తీసుకునే కొన్ని ఉంటాయి. జనరల్ మెజర్స్ ఏంటంటే హాట్ ఫ్లషెస్ అంటే వేడిగా ఫేస్ మీద వేవ్స్ లాగా వస్తుందా అలా ఉన్నవాళ్ళు, ఎక్కువ లూజ్ క్లోత్స్ వేసుకోవడం, యోగా, స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీస్ లాంటివి చేసుకోవడం, ఒకవేళ వీలైతే ఎయిర్ కండిషన్ రూమ్స్లో ఎస్పెషల్లీ వేడిగా ఉన్న క్లైమేట్స్లో ఎయిర్ కండిషన్ ఉన్న రూమ్స్ని ప్రిఫర్ చేసుకోవడం, వెజైనల్ డ్రైనెస్ అంటే మానంలో డ్రైనెస్ ఉండే హస్బెండ్తో కలిసినప్పుడు పెయిన్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని రకాల జెల్స్ ఉంటాయి అలాంటివి యూస్ చేయడం, లూజ్ కాటన్ క్లోత్స్ వేసుకోవడం, సోయా రిచ్ ఫుడ్స్ అంటే ఈస్ట్రోజన్ అనేది తగ్గడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి సోయాలో న్యాచురల్ ఈస్ట్రోజన్ ఉంటుందండి. ఆ సోయా రిచ్ ఫుడ్, సోయా రిచ్ డైట్ ఇంక్లూడ్ చేసుకోవడం లాంటివి చేసుకుంటే కొంతవరకు వీటిని కంబ్యాట్ చేసుకోవచ్చండి. ఓకే, సో అంటే దీన్ని ఫుడ్ ఐటమ్స్ త్రూ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అంటున్నారు? కొంతవరకు అండి, డెఫినెట్గా. సో సోయా కాకుండా ఎనీ అదర్ ఇంకా ఎనీథింగ్, ఈ బీన్స్ అండ్ సోయాకి సంబంధించిన బఠానీ తీసుకోవచ్చు, మనం మీల్ మేకర్ తీసుకోవచ్చు, బ్రాడ్ బీన్స్ అని విని ఉంటారు మీరు, సోయా చంక్స్ లాంటివి, బ్రాడ్ బీన్స్ అంటే నార్మల్ చిక్కుడుకాయ గింజలు కూడా తీసుకోవచ్చు, అలాంటివి పెద్ద పెద్దవి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ఎనీథింగ్ విచ్ ఇస్ ఆ బీన్స్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్లో ఎక్కువ ఈ సోయా ఫుడ్ ఉంటుందండి. సో అవి న్యాచురల్గా ఈస్ట్రోజన్స్లో హెల్ప్ చేస్తాయి. సో ఈ న్యాచురల్గా వచ్చే ఈస్ట్రోజన్స్ కొంతవరకు హెల్ప్ చేయొచ్చండి. ఈ జనరల్ మెజర్స్ నేను చెప్పినవి అన్నీ కూడా కొంతమందికి యూజువల్లీ వర్కౌట్ అవుతాయి. దీనికి కూడా ఒకవేళ తట్టుకోలేకపోతున్నారు, అంత సివియర్గా సిమ్టమ్స్ ఉన్నాయన్న వాళ్ళకి టాకింగ్ థెరపీ అని ఒకటి ఉంటుందండి. దాన్నే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. ఇది సైకాలజీ వాళ్ళు యూజువల్లీ సైకియాట్రీ డాక్టర్స్ వాళ్ళు చేస్తుంటారు. అంటే కూర్చుని మాట్లాడడంలో డాక్టర్స్ కూడా మాట్లాడుతూ వాళ్ళకి ఏం చెప్పచ్చు, ఏ రకమైన మెజర్స్ తీసుకోవచ్చు ఇలాంటివి డీటెయిల్స్గా చెప్తూ ఉంటారు. వాటిని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు, దాన్నే టాకింగ్ థెరపీ అంటారు. అది కూడా కొంతమందికి పనిచేస్తుంది. కొంతమందికి హార్మోన్ రిప్లేస్మెంట్స్ అంటారండి. అంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ని బయట నుంచి ఇవ్వడం, గర్భసంచి ఉన్న వాళ్ళకైతే దాంతోపాటు ప్రొజెస్ట్రాన్ అది రెండో రకమైన హార్మోన్, దాన్ని కూడా బయట నుంచి ఇవ్వడం, మెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ హార్మోన్స్ని స్లోగా ఆపేసేయడం సిమ్టమ్స్ తగ్గినాక. లేదంటే SSRIs అని వేరే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి, మీరు వినుంటారు, సెరటోనిన్ అంటారు వాటిని. సో ఆ హార్మోన్స్కి సంబంధించిన డ్రగ్స్ ఉంటాయి SSRIs అని. ఇలాంటి డ్రగ్స్ కొన్ని రోజులు వాడడం జనరల్ మెజర్స్తో తగ్గని వాళ్ళకి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఏ డ్రగ్స్ అయినా డెఫినెట్గా ఒక డాక్టర్ని కలిసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశాక స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల మెడిసిన్ అన్నప్పుడు డెఫినెట్గా బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు వీళ్ళకి వచ్చే రిస్క్ ఉంది, కాంట్రా ఇండికేషన్స్ అంటే కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళలో బ్లడ్ క్లాట్స్ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, కొన్ని రకాల డ్రగ్స్ ఇలా డిఫరెంట్ కండిషన్స్లో కొన్ని రకాల మెడిసిన్స్ వాడకూడదు అనమాట. సో డాక్టర్ని కలిసి ఆ డ్రగ్స్ అనేది ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం సజెస్టబుల్ అండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే
ఆఫ్టర్ ఆర్ బిఫోర్ సెక్స్ అంటే డ్యూరింగ్ సెక్స్ తర్వాత వెజైనా ఏరియాలో బ్లీడింగ్ జరగడం కానీ పెయిన్ఫుల్గా ఉంటుంది కొంతమందికి. సో అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సో ఇందులో ఫస్ట్ టైం ఇంటర్కోర్స్ అయినప్పుడు మాత్రం డెఫినెట్గా హైమన్ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది కాబట్టి కొంతవరకు బ్లీడింగ్, స్పాటింగ్ లాంటివి కామనే అండి. ఇది కాకుండా మిగతా ఎనీ టైమ్స్ ఎప్పుడైనా హస్బెండ్తో కలిసినప్పుడు బ్లీడింగ్ ఏదైతే వస్తుందో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్ కాదండి. సో ఇనీషియల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఫస్ట్ టైం హస్బెండ్తో కానీ పార్ట్నర్తో కానీ కలిసినప్పుడు బ్లీడింగ్ అయిన వాళ్ళకి మనం కొంతవరకు రీఅష్యూర్ చేయొచ్చు. కొంచెం బ్లీడింగ్, స్పాటింగ్ లేదా అయింది అంటే పర్వాలేదు, అది హైమన్ బ్రేక్ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు అని రీఅష్యూర్ చేయొచ్చు. బట్ ఎవరికైతే ఇంతకుముందు సెక్చువల్ ఇంటర్కోర్స్ అయినప్పుడు ఏం పెయిన్ లేదు, బ్లీడింగ్ లేదన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందంటే దీనికి 2-3 రీజన్స్ ఉంటాయండి. ఒకటి లోకల్ కాజెస్, అంటే వెజైనా దగ్గర ఏమైనా చిన్న టేర్ అయినా ఇలా అవ్వచ్చు. సెకండ్ కాజ్ సర్విక్స్ అంటారు, గర్భసంచి ద్వారాన్ని మనం సర్విక్స్ అని పిలుస్తాం. ఈ గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ ఇండియన్ విమెన్లో చాలా ఎక్కువ ఉంటుంది రిస్క్ అనమాట. సో అందుకని మనం ప్యాప్స్మియర్ అని ఎవ్రీ 3 yearsకి స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి చేసుకుంటూ ఉంటాం, బ్రష్తో సెల్స్ తీసి టెస్ట్కి పంపించడం. ఈ క్యాన్సర్ సర్విక్స్ అన్న దాంట్లో చాలా మందిలో రఫ్లీ 1 in 3 లేదా 2 in 3లో ఈ హస్బెండ్తో కలిసినాక బ్లీడింగ్ లేదా ఇర్రెగ్యులర్గా పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అనేది ఒక రకమైన సిమ్టమ్ అండి. ఆ గర్భసంచి ద్వారంలో కొన్ని చేంజెస్ వచ్చి ఎప్పుడైతే హస్బెండ్తో ఇంటర్కోర్స్ అవుతుందో ఆ తర్వాత ఆ ద్వారం నుంచి మెల్లగా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి అది బ్రౌనిష్ డిశ్చార్జ్ లేదా బ్లీడింగ్ లాగా రావచ్చు. కొంతమందికి పాలిప్స్ అంటారు, మీరు వినుంటారు. పాలిప్స్ అంటే చిన్న పిందెల్లాగా, కాయల్లాగా గర్భసంచి ద్వారం మీద ఫామ్ అవ్వడం, గర్భసంచి లోపల లైనింగ్లో కూడా పాలిప్స్ అని ఫామ్ అవ్వడం ఉంటుంది. వాళ్ళకి కూడా హస్బెండ్తో కలిసినాక బ్లీడింగ్ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఇవన్నీ కొన్ని రకమైన డేంజరస్ కండిషన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కొంతమందికి ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా హస్బెండ్తో కలిసినాక బ్లీడింగ్ అవ్వచ్చండి. దీనికి కాజెస్ ఏంటి అంటే ఎరోషన్స్ అంటారండి, మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో. మనం నార్మల్గా 21 days పిల్స్ అని కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కంబైన్డ్ హార్మోన్ పిల్స్ అంటారు. మీరు పీరియడ్స్ రాకుండా కానీ, కొన్ని బ్లీడింగ్ హెవీ అవుతున్న వాళ్ళు కానీ, ఇలా హార్మోనల్ పిల్స్ తీసుకుంటున్న వాళ్ళు లేదా ప్రెగ్నెన్సీలో న్యాచురల్గానే మన బాడీలో హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, ఆ ప్రెగ్నెన్సీలో కానీ లేదంటే ఫీడింగ్ టైంలో కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఉన్నప్పుడు, హార్మోన్స్ బయట నుంచి తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి ద్వారం మీద చిన్న పుండులాగా ఫామ్ అవుతుందండి. దాన్ని మనం ఎరోషన్ అంటాం. సో ఈ పుండు ఏ రకమైన క్యాన్సర్కి సంబంధించింది కాదు, ఇది ప్యూర్లీ హార్మోనల్ చేంజెస్ వల్ల గర్భసంచి లోపల ఉన్న లైనింగ్ ఏదైతే ఉందో అలాంటి లైనింగ్ ద్వారం మూతి మీద కూడా డెవలప్ అయ్యి దానివల్ల చిన్న పుండులా ఫామ్ అవుతుంది. దీన్ని ఎరోషన్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది దానికందుకు అదే మానిపోతుంది. దానికి యూజువల్లీ మనం ఏం మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ హస్బెండ్తో కలిసినాక బ్లీడింగ్ అనేది కొంతమందికి దీనివల్ల కూడా అవ్వచ్చు. సో ఏ రకమైన బ్లీడింగ్ ఉన్నా కూడా వెంటనే ఒకసారి డాక్టర్ని కలిసి లోకల్ ఎగ్జామినేషన్ అంటే కింద నుంచి ఎగ్జామిన్ చేసుకుని ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ అని చేసుకుని ఏమీ ప్రాబ్లం లేదు అనుకుంటే మనం దానికి మెల్లగా వదిలేస్తే దానికందుకు అదే తగ్గిపోతుంది. లేదు మేజర్ ప్రాబ్లం ఉందంటే దాన్ని మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అలాగే వెజైనా ఏరియాలో అన్ప్లెజెంట్ ఆర్డర్, ఆ స్మెల్ అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది. ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఎందుకు అలాగా వస్తుంది అంటారు? సో ఇందులో ఏంటంటే వెజైనా అంటే మానం ఓపెనింగ్ చుట్టూ ఉన్న ఏరియాని వల్వా అంటారు. అంటే ఎక్కడి నుంచి అయితే యూరిన్ పాస్ చేస్తారో, ఎక్కడి నుంచి అయితే వెజైనా ఓపెన్ అవుతుందో దాన్ని వల్వా అంటారు. యూజువల్లీ ఆ స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. బాడీలో ఎక్కడ స్కిన్ చూసినా కూడా అన్నిటికన్నా సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ స్కిన్ ఏది అంటే ఆ వెజైనల్ ఓపెనింగ్ దగ్గర ఉంటుంది. సో ఈ వల్వల్ స్కిన్ అనేది ఎంత సెన్సిటివ్ ఉంటుందంటే ఎక్కువ ట్రౌజర్స్, కొంచెం టైట్గా ఉన్న ట్రౌజర్స్ వేసుకున్నా కానీ, ఎక్కువ గాలి ఆడకపోయినా కానీ, మీరు యూస్ చేసిన ఇన్నర్ ప్యాంటీస్లో మనం నార్మల్గా డ్రెస్సెస్ అన్నీ వాష్ చేసినట్టు వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు డిటర్జెంట్ కొంచెం ఎక్కువ దాంట్లో ఉండిపోయినా కానీ ఇన్నర్ ప్యాంటీస్లో, ఇలాంటివన్నీ షేవింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇరిటేట్ చేసి అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చండి. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆ ఏరియాలో ఉన్న స్కిన్కి ఉండొచ్చు, వెజైనాకి ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనికి కాజెస్ లోపల నుంచి ఉండొచ్చు, బయట నుంచి ఉండొచ్చు. బయట నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ కాజెస్ అండి. ఇంటర్నల్గా షుగర్ ఉండి కంట్రోల్లో లేని వాళ్ళు, ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళు, కొంతమంది టూ మచ్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని హెల్త్ కండిషన్స్ వల్ల, లేదా వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా లేకపోతే ఏదైనా కారణం వల్ల స్టెరాయిడ్స్ అన్న డ్రగ్స్ మీద ఉన్నా వీళ్ళందరూ ఇన్ఫెక్షన్ ప్రోన్ ఎక్కువ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో యూజువల్లీ ఈ బ్యాడ్ స్మెల్ అనేది వాళ్ళే ఎక్కువ ఉంటుందండి. స్మెల్ ఉంది అంటే ఎస్పెషల్లీ తెల్లబట్టతో ఉంది అంటే డెఫినెట్లీ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఆర్గానిజమ్స్, అవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా అంటే క్రిముల వల్ల యూజువల్లీ స్మెల్ అనేది వస్తుంది. ఫుడ్తో రిలేటెడ్ కొన్ని రకాల ఫుడ్స్, గార్లిక్ లాంటివి, అనియన్ టూ మచ్ తినడం, ఇలాంటివి కొన్ని రకాల ఫుడ్స్తో ఉన్నాయి. బట్ ఎవిడెన్స్ అంత ప్రూవెన్ లేదండి. సో ప్యూర్లీ మనం ఫుడ్ వల్లనే ఈ వెజైనా దగ్గరలో లేదా వల్వా దగ్గరలో వచ్చే స్మెల్ ప్యూర్లీ మనం ఫుడ్ వల్ల అని మాత్రం అట్రిబ్యూట్ చేయలేమండి.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మనకి హైజీన్ వల్ల అండ్ ఇన్ఫెక్షన్ ప్రోన్ ఎంతవరకు ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉన్నారు, ఎటువంటి హ్యాబిట్స్కి అలవాటు ఉన్నారు, షేవింగ్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో రీజన్స్ అయి ఉంటాయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడనే కాదు ఫ్యూ ఇయర్స్ నుండి ఇది వింటున్నాం కామన్గా, ఫ్రోజన్ ఎగ్స్ అంటే విమెన్ వాళ్ళ కెరియర్ ఫర్దర్గా వెళ్ళడానికి ఈ ప్రెగ్నెన్సీ అనేది డిలేట్ చేస్తున్నారు. సో మనం సెలబ్రిటీస్ ప్రియాంక చోప్రా ఇలా ఎక్తా కపూర్ ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్నారు. ఈజ్ ఇట్ ఆ నార్మల్ థింగ్ ఫర్ నార్మల్ విమెన్? ఎవరైనా కూడా చేయొచ్చు అంటారా ఇలాగా? సో ఇది డెఫినెట్గా నార్మల్ థింగ్ కాదండి. మనం ఓల్డ్ జనరేషన్లో చూసుకుంటే 18-19కే మ్యారేజ్ అయిపోయేది, 20-25కి కిడ్స్ అయిపోయారు. ఇప్పుడు బికాస్ ఆఫ్ కెరియర్, మీరు చెప్పినట్టు రైట్లీ వాళ్ళ కెరియర్ ఓరియంటెడ్ ఉండడం, విమెన్ కెరియర్ ఓరియంటెడ్ ఉండడం నిజంగా చాలా మంచిది. ప్రెగ్నెన్సీ కొంతవరకు డిలే చేయొచ్చండి. ఎప్పుడైనా బియాండ్ అ సర్టన్ ఏజ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ రైట్ అనమాట. డెఫినెట్గా ప్లాన్ చేసుకోకూడదు అని నేను అనను, బట్ ఫస్ట్ కిడ్ ఆల్వేస్ 35 బిలో ఇస్ ప్రిఫరబుల్ ఏజ్ అండి. బికాజ్ మన ఎగ్స్ క్వాలిటీ ఏదైతే ఉందో, ఎగ్స్ అంటే మన ఓవరీస్, అండాశయాల నుంచి రిలీజ్ అయ్యే ఎగ్, ప్రతి మంత్ మనకు ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎగ్ క్వాలిటీకి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ అంటే ఎగ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్లో అబ్నార్మల్ జెనెటిక్ మెటీరియల్ ఉండే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు బేబీస్ కొంచెం మెంటలీ రిటార్డెడ్ బేబీస్ అంటాం, మీరు డౌన్ సిండ్రోమ్ అని వినే ఉంటారు. సో చూడటానికి కొంచెం ఫేస్ అది అబ్నార్మల్గా ఉండి బేబీస్, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే కరెక్ట్ ఏజ్ నుంచోకపోవడం, కరెక్ట్ ఏజ్ మాట్లాడకపోవడం, స్కూల్లో పిల్లలతో పాటు చదువుకునే ఎబిలిటీ లేకపోవడం, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ రావడం, దాంతోపాటు కొన్ని అవయవ లోపాలు ఉండడం, ఇవన్నీ కూడా జెనెటిక్ ఏజ్ ఆఫ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకనే 25 to 35 లో 20 or 20 is also fine, 20 to 35 మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, ప్రిఫరబుల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 35 తర్వాత ఎవ్రీ ఇయర్ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ డిలే చేసుకునే కొద్దీ బేబీస్ లోపాలు ఉన్న వాళ్ళు పుట్టే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ మనం చూస్తే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే 25 ఇయర్స్లో వాళ్ళు ఒకవేళ కొన్ని మెడిసిన్స్ ఇస్తే ఎగ్స్ అనేది డెవలప్ అవుతాయి. ఒకటేసారి మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ చేసుకుని మత్తిచ్చి ఆ ఎగ్ని వెజైనా నుంచి చిన్న నీడిల్ వేసి ఒక్కటేసారి 20 or 30 ఎగ్స్, ఎన్ని ఎగ్స్, యూజువలీ 15 to 20 ఎగ్స్ రఫ్లీ, ఇంకా కొంతమందికి తక్కువ కొంతమందికి ఎక్కువ ఎగ్స్ ఉంటాయి, తీసుకుని ఆ ఎగ్స్ని హస్బెండ్ లేదా పార్ట్నర్ స్పర్మ్స్తో ఫ్యూజ్ చేసేసి ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో ఆ ఎంబ్రియోస్ని యూజువలీ ఫ్రోజ్ చేసుకుంటున్నారండి. సో ఎగ్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఎంబ్రియోస్ అంటే హస్బెండ్ స్పర్మ్తో కలుపుకుని లేదా పార్ట్నర్ స్పర్మ్తో కలుపుకుని ఎంబ్రియోస్నన్నా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫ్రీజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ ఏజ్లో ఈ ప్రొసీజర్ జరిగితే ఆ ఎగ్ అనేది 25 ఇయర్స్లోనే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఆ మదర్ 35 ఇయర్స్ వచ్చాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ఎంబ్రియో లేదా ఆ బేబీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లోపల ఉన్న బేబీలో 25 ఇయర్స్ ఏజ్ మదర్కున్న జెనెటిక్ మెటీరియలే ఉంటుంది. సో ఆ రకంగా బేబీస్లో వచ్చే ఆ మెంటల్ రిటార్డేషన్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ లేదా డౌన్ సిండ్రోమ్ ఇలాంటి రకరకాల జెనెటిక్ కండిషన్స్ని అవాయిడ్ చేయొచ్చని ఇలాంటివి జరుగుతుంది. డెఫినెట్లీ ఇది నార్మల్ పీపుల్ అందరికీ అందేది కాదండి. అండ్ ఇది నార్మల్ పీపుల్కి మనం యూజువల్లీ సజెస్ట్ కూడా చేయము, ఎందుకంటే దీంట్లో చాలా ఫినాన్షియల్స్ డెఫినెట్లీ ఉంటాయి. అంతేకాకుండా చాలా మెంటల్ ట్రామా కూడా ఉంటుందండి. దిస్ ప్రొసీజర్ ఇస్ నాట్ దాట్ ఈజీ. చాలా మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మదర్ లేదా ఏ విమెన్ అయితే దీనికి వెళ్తున్నారో చాలా మెడికేషన్స్ తీసుకోవాలి. దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్. ఆ తర్వాత అనెస్థీషియా ఇచ్చి ఎగ్స్ అనేది తీయడం జరుగుతుంది. పెయిన్ఫుల్ ఉంటుంది ప్రొసీజర్. అండ్ ఫినాన్సెస్ అనేది డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇది రొటీన్గా మనం చెప్పే ప్రొసీజర్ అయితే కాదండి. ఓకే, ఇది రొటీన్ ప్రొసీజర్ కాదు, కానీ ఇది లైక్ దీంట్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? సో ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దాట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, టెస్ట్ ట్యూబ్ బేబీస్లో ఏదైతే బేబీ ఫామ్ అవుతుందో ఇమీడియట్గా బేబీనన్నా పెట్టచ్చు, నెక్స్ట్ సైకిల్లో ప్లాన్ చేసుకున్నా పెట్టచ్చు. ఇది కూడా కొంచెం అలాంటిదే. సో ఎనీ ఐవీఎఫ్ సైకిల్ యూజువల్లీ సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 25 to 30% అంటారండి. అంటే 3 సైకిల్స్ అయినప్పుడు ఒకటి సక్సీడ్ అవుతుంది ముగ్గురికి అయినప్పుడు. సో రఫ్లీ ఆ 30%నే మనం సక్సెస్గా తీసుకోవచ్చండి. ఈ సక్సెస్ పెరగడానికి ఏం చేస్తున్నారంటే, ఒక ఎంబ్రియో ఒక బేబీ బదులు 2 బేబీస్ని అంటే 2 ఎంబ్రియోస్ని ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో దట్ సక్సెస్ పెరుగుతుందని. దీనివల్ల మీరు ఇప్పుడు వింటే కూడా చాలామందికి ట్విన్స్ పుడుతున్నారు. సో ఇట్ ఈస్ బికాస్ ఒకటేసారి 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రొసీజర్స్లో యూజువల్లీ ట్విన్స్ అవుట్పుట్ ఉంటుందండి. కానీ ట్విన్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాంట్లో రిస్క్స్ మళ్ళీ చాలా ఎక్కువ ఉండొచ్చు. 4 ట్విన్ ప్రెగ్నెన్సీస్ మనం చూస్తే అందులో ఒక ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ లేదా 5th మంత్లో డెలివరీ అయిపోయి బేబీస్ అందకుండా పోవచ్చు.
లేదంటే 6th 7th మంత్లో అంటే బేబీస్ 1 kg అరౌండ్ ఉన్నప్పుడు డెలివరీ అయిపోయి ఆ బేబీస్ని చాలా రోజులు NICU అంటే స్పెషల్ కేర్ యూనిట్లో పెట్టి బేబీస్కి మళ్ళీ వెంటిలేటర్ సపోర్ట్, ఇవన్నీ కూడా చాలా ఫినాన్సెస్తో అండ్ సైకలాజికల్ ట్రామాతో కూడుకుని ఉన్న ఇష్యూస్ అండి. సో ఎవరైతే దానికి ప్రిపేర్డ్గా ఉన్నారో అన్ని వేస్ మెంటలీ అండ్ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు దీని గురించి ఆలోచించుకుని డెఫినెట్గా మీ ఫర్టిలిటీ డాక్టర్స్ని సంప్రదించి డిసైడ్ చేసుకోవచ్చు అండి. బట్ రొటీన్గా మాత్రం దిస్ ఇస్ నాట్ సజెస్టబుల్. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ కాల్ అనమాట. ఓకే, సో వన్ లాస్ట్ క్వశ్చన్, అసలు వాట్ ఈస్ everybody should know about the aging process in every women, like Correct. 20s, 30s, 40s, Correct. 50s లో. కరెక్ట్. సో ఏజ్ గురించి ఏ ఏజ్లో ఏ కేర్ తీసుకోవాలి రఫ్లీ మీకు నేను చెప్పగలుగుతానండి. అడాలసెంట్ విమెన్ చూస్తే అది ఏజ్ ఆఫ్ మెనార్కీ, అంటే ఏ ఏజ్లో వాళ్ళు మెన్స్ట్రుయేట్ అవుతారు అంటే ఇప్పుడు 11 నుంచి 15 years మధ్యలో యూజువల్లీ మెన్స్ట్రుయేషన్ ఉంటుంది, అంటే ఫస్ట్ పీరియడ్ అండి. 15-16 years క్రాస్ అయ్యి కూడా పీరియడ్ రాని వాళ్ళు డెఫినెట్గా ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అడాలసెంట్ ఏజ్లో వాళ్ళు ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ అవుతుందో, ఫస్ట్ పీరియడ్ అవుతుందో, ఆ టైంలో చాలా యాంగ్జైటీస్ ఉంటాయి. పీరియడ్ ఒకసారి వచ్చింది, ఒకసారి 6 months రాలేదు, ఒకసారి 15 daysకే వచ్చేసింది అని. ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 to 3 years or 4 years వరకు ఫస్ట్ పీరియడ్ వచ్చినాక హార్మోన్స్ అనేవి కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం కొంతవరకు నార్మలేనండి. బట్ బియాండ్ దట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఈ ఏజ్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, 11 to 15 years మధ్యలో HPV వ్యాక్సిన్ అంటారు, అంటే క్యాన్సర్ సర్విక్స్ అని గర్భసంచి ద్వారం సర్విక్స్ క్యాన్సర్ రాకుండా 11 to 15 years ఏజ్ విమెన్ అందరూ స్కూల్ గోయింగ్ విమెన్, యాక్చువల్లీ చెప్పాలంటే బాయ్స్కి కూడా ఒక వ్యాక్సిన్ ఉంటుంది, HPV వ్యాక్సిన్ అని తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ యూజువల్లీ 18-19కి వచ్చాక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీరియడ్ రెగ్యులర్ ఉంటాయి. వెయిట్ మెయింటైన్ చేయడం అనేది ఏజ్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అడాలసెంట్స్ ఎస్పెషల్లీ 20sలో కూడా వెయిట్ ఎక్కువ ఉండడం చూస్తున్నాం. వెయిట్ ఎక్కువ ఉంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అని ప్రాబ్లం ఉండి మళ్ళీ పీరియడ్స్ రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ మనం 20sలో చూస్తే 25 and above ఉమెన్ వాళ్ళకి, 20sలో ఉన్న వాళ్ళకి అప్ టు 35 దిస్ ఇస్ ద రైట్ ఏజ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అండి. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే ఒకసారి వెళ్ళి గైనకాలజిస్ట్ని కలిస్తే బేస్లైన్ టెస్ట్ అని చేసి మీకు అవసరమైన మెడికేషన్స్ దాని ప్రకారం స్టార్ట్ చేస్తారు. ఫోలిక్ యాసిడ్ అన్న ఒక మెడిసిన్ డెఫినెట్గా బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, బికాస్ అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 25+ దాటిన వాళ్ళందరూ మ్యారీడ్ ఉమెన్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 years ప్యాప్స్మియర్ అని గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ రాకుండా లేదా స్క్రీనింగ్ అంటే రావడానికి ముందే ఐడెంటిఫై చేసే టెస్ట్ ఒకటి డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి. మిగతా 20s 30sలో ఉన్న వాళ్ళందరూ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి ఏం ప్రాబ్లం లేదంటే మంచి వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా ఫిట్ ఉంటూ అండ్ ఎనీ ప్రాబ్లం వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. రొటీన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే వన్స్ ఇన్ ఎవ్రీ అట్లీస్ట్ 6 months లేదా వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కొడితే కూడా మీకు వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. చేసుకుంటూ ఉంటే బ్రెస్ట్లో ఎర్లీ స్టేజెస్లో చిన్న చిన్న లంప్స్ ఉన్నా కూడా వాటిని పికప్ చేసుకోవచ్చు, బికాస్ 30s 40sలో మనం చూస్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్. సో ఎర్లీగా ఏమైనా బ్రెస్ట్లో చిన్న లంప్ ఫీల్ అయినా కానీ నిప్పుల నుంచి ఏదైనా డిశ్చార్జ్ ఉన్నా కానీ వెంటనే గైనకాలజిస్ట్ని కానీ సర్జన్ని కానీ కలవాల్సి ఉంటుందండి. అండ్ 40sకి వచ్చినాక 35 to 40sకి వచ్చినాక చాలామందికి ఉండే ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ అని, నీ పెయిన్స్ అని, ఇవన్నీ యూజువల్లీ స్టార్ట్ అవుతాయి. హెల్దీ డైట్ అండ్ ఫిట్గా ఉండి ఏదో ఒక వర్కౌట్ లేదా యోగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మాత్రం 40+ ఎస్పెషల్లీ లో థ్రెషోల్డ్ అండి, అంటే ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా డీలే చేయకుండా వెంటనే వెళ్ళి గైనకాలజిస్ట్ని కలవండి. మీ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది ఇట్ సెల్ఫ్ గర్భసంచి లైనింగ్లో కానీ గర్భసంచి ద్వారానికి కానీ సంబంధించిన ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో డెఫినెట్గా వెళ్ళి ఒకసారి కలవండి. అండ్ ప్యాప్స్మియర్స్ అనేది కంటిన్యూస్గా చేసుకోవాలి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా కంటిన్యూ చేసుకోవాలి. 45 and above నేను మీకు ఆల్రెడీ ఇందాక పెరిమెనోపాజ్ గురించి మాట్లాడాను. హాట్ ఫ్లషెస్ అనిందంటే ఫేస్ మీద వేడివేడిగా హాట్ వేవ్స్ లాగా రావడం, అరచేతుల్లో స్వెట్టింగ్, హస్బెండ్తో కలిసినప్పుడు పెయిన్, డ్రైనెస్, ఇలాంటివన్నీ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో వాళ్ళు యోగా ఏదో చేసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఒకవేళ సమ్మర్ లేదా వేడిగా ఉన్న టైంలో ఎయిర్ కండిషన్ రూమ్స్ తీసుకోవడానికి ట్రై చేసుకోవాలి. సిమిలర్లీ ట్రౌజర్స్, క్లాత్స్ కాటన్ వేసుకోగలిగితే బెటర్ అండి, అండ్ లూజ్ ట్రౌజర్స్ వేసుకోగలిగితే బెటర్. అండ్ యోగా లేదా స్ట్రెస్ మెషర్స్ తీసుకోవాలి. ఇవి జనరల్ మెషర్స్. వీటికి తగ్గట్లేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. అండ్ టిల్ 60 years, ఈ 45-50 నుంచి టిల్ 65 years వరకు కూడా ఈ ప్యాప్స్మియర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 50 క్రాస్ అయిన వాళ్ళు ఎవరైతే పీరియడ్స్ ఆగి 1 year కంప్లీట్గా అయిపోయిందో వాళ్ళని మనం పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటాం. ఈ టైంలో
పీరియడ్స్ కంప్లీట్గా ఆగిపోయి 1 year అయిన వాళ్ళు ఎవరైనా కానీ టిల్ ద ఏజ్ ఆఫ్ ఆ తర్వాత ఎప్పుడైనా యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఎప్పుడైనా కానీ బ్లీడింగ్ అయ్యింది అంటే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిమ్టమ్. పీరియడ్ ఆగిపోయి 1 year అయిన వాళ్ళు ఒక్క స్పాట్ బ్లీడింగ్ అయినా కూడా జస్ట్ ఒక్క స్పాట్ కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అది గర్భసంచి ద్వారం లైనింగ్కి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు, గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేదంటే వెజైనా చుట్టూ కిందన ఉండే ఏరియాని వల్వా అంటాం, ఆ వల్వా అన్న రీజన్కి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఇవన్నీ యూజువల్లీ లేట్ 50s లేదా 60sలో వస్తాయండి. సో ఎనీ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ జస్ట్ చిన్న స్పాట్ అయినా కూడా 50 దాటిన వాళ్ళు 1 year పీరియడ్స్ ఆగిపోయినాకు వస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. అదర్వైజ్ 40s 50s ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలండి, బికాస్ బ్యాక్ ఏక్ వచ్చే ఏజ్ ఇది. అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో రెగ్యులర్గా యాక్టివిటీ చేసుకుంటూ వైటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. వండర్ఫుల్. డాక్టర్ హారిక గారు అసలు చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ షేర్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మరో డాక్టర్తో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching RTV Health. This is Lucky signing off now. Bye bye.